హాయ్ ఫ్రెండ్స్, మహాతమ్మమ్మ వంటలు. ఈరోజు నేను మటన్ కీమా చేశానండి మా మహాగాడి కోసం, మహాగాడి కన్నయ్య కోసం. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా చేస్తానో ప్రాసెస్లోకి వెళ్దామండి. కుక్కర్లో చేస్తున్నా అండి నేను. ఇందులోకి కావాల్సింది కీమాలో నేను ఆల్రెడీ కారము, ఉప్పు, పసుపు అవన్నీ కూడా కలుపుకొని అక్కడ పెట్టుకున్నా అండి. ఇగోండి, ఉల్లిపాయలు ఒక 2 తీసుకున్నా, టమాటాలు ఒక 2 తీసుకున్నా, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, గరం మసాలా, ధనియాల పొడి తీసుకున్నా అండి. ఇప్పుడు మనము కుక్కర్లో చేస్తున్నాం కదండి, అందులో ఆనియన్స్ ఫస్ట్ వేగిన తర్వాత అప్పుడు మిగతా వేయాలండి. ఆనియన్స్ వేగుతున్నాయి కదండి, ఆనియన్స్ వేగిన తర్వాత ఈ ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు, పచ్చిమిర్చి, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకుందామండి ఇందులోకి. చూడండి ఫ్రెండ్స్, నేను కొంచెం ముందే దానికి అల్లం, వెల్లుల్లి, కారము, ఉప్పు, పసుపు పట్టించుకొని పెట్టుకున్నానండి కీమాకి. సో ఇప్పుడు టమాటాలు వేస్తున్నా అండి. టమాటాలు వేగిన తర్వాత మనం మిగతాయి వేద్దామండి. కొంచెం అది వేగడానికి మూత పెడుతున్నా నేను. మూత పెడితే ఒక 2 నిమిషాలు, అంటే 2 మినిట్స్, 1 మినిట్లో వేగుతాయి అనేసి అందులో ఇప్పుడు కొత్తిమీర వేసానండి, ధనియాల పొడి, మరి గరం మసాలా వేసి కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం కీమాని ఇందులో షిఫ్ట్ చేసుకుందాం. ఆల్రెడీ కారం, ఉప్పు వేసుకున్నాం కదండి, వేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు మగ్గిపోయిందండి, ఇందులో కీమాని షిఫ్ట్ చేద్దామండి. కీమా వేసిన తర్వాత దాన్ని ఒక 10 మినిట్స్ మనం, అదే ఈ కుక్కర్లో కాబట్టి మనము వేగడానికి 10 మినిట్స్ పడుతుంది. అదే మీరు బయట వండితే ఇంకా ఎక్కువ సేపు పడుతుందండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకోవాలండి కుక్కర్లో. ఉట్టిగా డైరెక్ట్గా వాటర్ పోసేసి పెట్టేయకూడదు. ఇది కొంచెం ఫ్రై చేసుకుని ఒక 10-15 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వాటర్ వస్తుందండి. ఆ వాటర్తో పాటు ఇంకొంచెం వాటర్ వేసి నేను దాన్ని 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచానండి. మామూలుగా పొయ్యి మీద వండామనుకోండి, ఓన్లీ ఉడకడానికి మాత్రమే 20 మినిట్స్ పట్టిద్దండి ప్రాసెస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టానండి. మళ్ళీ విజిల్ వచ్చిన తర్వాత తీసి చూపిస్తున్నా మీకు. విజిల్ వచ్చిందండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నా అండి. దేనికోసం ఈ విధంగా తినొచ్చండి మనం కూడా, అంటే ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకొని తినొచ్చు, వాటర్ కొంచెం జ్యూసీగా. బట్ కాకపోతే ఏంటంటే పిల్లల కోసం ఒక 2 రోజులు నిల్వ ఉండడం కోసం నేను కొంచెం ఫ్రై ఎక్కువ చేశానండి. చూడండి, ఫ్రై చేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది పిల్లలకి 2-3 రోజులు వేసి పెట్టొచ్చండి మనం. వాళ్ళకి మంచిది కదండి చిన్నపిల్లలకి. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఇప్పుడు ఈ టైంలో టేస్ట్ చూసానండి, చాలా బాగుందండి. అంతకుముందు చూసా, ఇప్పుడు చూసా, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ విధంగా ఫ్రై చేశానండి. ఎందుకోసం అంటే ఈ విధంగా ఫ్రై చేసి మీకు చెప్పాలి కదండి, పిల్లలకు 2-3 రోజులు వేసి పెట్టవచ్చు అండి. ఇది చాలా బాగా వచ్చిందండి టేస్ట్. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మా పిల్లలకి మా కన్నయ్య కోసం నేను ఇప్పుడు వచ్చానండి. ఆ ప్లేట్ చూపిస్తున్నా కదండి, అది మా నాన్నగారిది. సో ఈ ప్లేట్ అంటే మా మహాకి చాలా ఇష్టం అండి. వచ్చినప్పుడల్లా ఆ ప్లేట్లోనే తింటుంది. అంతకుముందు మా చిన్న పాప, ఇప్పుడు మా మహా. సో ఇప్పుడు అన్నంలో కొంచెం అది వేసి, కీమా వేసి వాళ్ళిద్దరికి తినిపిస్తున్నా అండి. చాలా ఇష్టపడుతూ తిన్నారండి. చాలా టేస్ట్ ఉందని కూడా చెప్పారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.